ఒకటి చిన్న విషయంతో మేము ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ మనం అందరం భూమి మీద ఏ విధంగా అయితే పుట్టినామో, తల్లిదండ్రులు కానీ, చిన్నపిల్లలు కానీ, ముదుసలి వాళ్ళు కానీ, రకరకాల ప్రజలు మనకు ఆల్రెడీ మనం ఒక ఏజ్తో పాటుగా మనం పెరుగుకుంటూ వస్తున్నాం. అయితే నేను ఇక్కడ ఏదో పెట్టుకొని అంత పిచ్చోళ్ళు లెక్క ఉన్నారు మీరు అనుకోకండి. ఏదైనా కానీ ఇప్పుడు మీ ముందు నేను ఎలా కనబడుతున్నానో అది ఎప్పటికీ రియలైజేషన్గానే ఉంటుంది. ఎంత సాఫ్ చేసుకొని గడ్డ అంతా సాఫ్ చేసుకొని మంచిగా నీట్గా తయారైతే ఈ పక్క పొట్టి ఇటో అటో వస్తుంది, నేను పెడుతుంటా, అది రియల్గా అంత కనబడుతుంది. మనకు కావాల్సింది ఏంటిది? మన ఫేస్ కట్ కానీ, మన ఉండే పద్ధతి కానీ అది ముఖ్యం కాదు. నేను చెప్పాల్సుకున్నది అది కాదు. మనకు ఎటువంటి విషయాలైనా కానీ ఒక జ్ఞానం అనేది మనిషికి, నేను ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఏ విధంగా అయితే ఒక రోగం వచ్చిన వ్యక్తికి సూదేసి దాన్ని తగ్గించాలి అని కొన్నింది ఒక డాక్టర్ పద్ధతి. ఇకపోతే ఒక లాయర్ ఉంటాడు. ఇప్పట్లో ఎవరు అంత సమంజసంగా లేరనుకో, నాకు తెలిసి జరిగేది చాలా జరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకోరా అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీకు ఇది దీనివల్ల మనకు ఈ విధంగా కాదు, ఈ విధంగా బ్రతకాలే, ఇక ఈ ఈ యొక్క విషయం మీద మేము బయటపడగలం కానీ కలిగినా కానీ ఇక మీదట మంచి జీవితాన్ని మంచిగా మంచిగా జరుపుకోవాలి, మంచిగా బ్రతకాలి అనేది లాయర్ కూడా చెప్తూనే ఉంటారు. ఇక మీదట పోతే తల్లిదండ్రులు అనేవాళ్ళు నిరంతరం మీకు కనుక దాదాపుగా 17 ఏళ్ళ నుంచి 25-23 ఏళ్ళ మధ్యలో మీరుంటే పెళ్ళి చేసుకున్నవారు ఒక లెక్క ఉంటుంది, చేసుకుని వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళ గురించి 21 ఏళ్ళ నుంచి పెళ్ళి చేసుకున్న వాళ్ళకు వేరే లెక్క ఉంటుంది. ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ కోడకత్తు వయసు అనేది చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు తల్లిదండ్రులు చెప్పే విషయాన్ని పెడచెవిన పెట్టి మీరు ఎప్పుడు కానీ వాళ్ళను కాదని, పెద్దలు చెప్పింది సర్దిమూట, ఒక తల్లిదండ్రులే కాదు కుటుంబ సభ్యులే ఎవరైనా కానీ వీళ్ళందరూ ఏది చెప్పినా మన మంచిగా చెప్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మీరు గ్రహించుకొని ఒక్కొక్క అడుగు మీరు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు వాళ్ళ మాటలను విస్మరించి మీకు నచ్చింది మీరు చేస్తూ వెళ్తుంటే అది ఖచ్చితంగా తప్పటి అడుగు వేసినట్టే జరగచ్చు. లేదు అంటే జరగకపోతే మీరు బయటపడితే అది ఆ భగవంతుడి దయ. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు, కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ఏమాత్రం విస్మరించి మనము అవపోసన పట్టుకొని మనం మెదటకి ఎక్కించుకొని వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం పాటించగలిగితే ఇలాంటి అనర్థాలు ఇప్పుడు మనం చూస్తున్న ఏ విధంగా మనం చూస్తున్న అనర్థాలు అయితే ఉన్నాయో అవి జరగకుండా చాలామంది అపాయాలను తప్పుకొని మనం జీవించగలం అనేది వాస్తవం. వినకుండా మీకు నచ్చినట్టు మీరు బ్రతకాలి, మీరు ఉండాలి అనుకుంటే రాంగ్. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ అనుభవించి వాళ్ళు నల్లేది తెల్లేది అసలు ఏ విధంగా పోతే ఏ విధంగా మనము సేఫ్ జోన్లో ఉండగలుగుతాం అనేది పెద్దవాళ్ళు చెప్పేది చాలా మటుకు మీరు గ్రహించుకొని మీరు కనుక మెదలగలిగితే మీకు చాలా మీ లైఫ్లో మంచే జరుగుతుంది, చెడు మాత్రం జరగదు. వాళ్ళ మాటలను విస్మరించి మీరు అడిగేయాలనుకుంటే మీ జ్ఞానం ఏ పాటితోటి కూడా సరిపోదు. ఆ జ్ఞానం అనేది మీకు తెలిసింది కరెక్ట్ అని మీ ఉద్దేశం ఏదైతే ఉందో, మీ మెదట్లో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ ప్రవర్తన ఉండడం వల్ల, మీ ప్రవర్తన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యుల వాళ్ళకు తెలుసుకొని వీడు ఏదో ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, ఇది చేయడం వల్ల ఏదో జరగబోతుంది అనేది తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆ తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన మాట మీరు వినకుండా మీకు నచ్చిందే మీరు ఉండవలసింది, మేము ఇట్లే ఉంటాం, మేము విధంగానే పోతామంటే ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రైట్? మీరు కనుక ఎవరు ఏం చెప్తున్నారో వినాలి. పెద్దలు అట్టిగానే చెప్పరు, వాళ్ళు ఏదో విధంగా అట్టిగా చెప్పడానికి వాళ్ళు
మీ వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే మీ పనులు మీరు చేసుకుంటే జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులవుతారు? చెప్పని ఈ పిల్లగానికి వీడు పెరుగుతా అంటే మీరు చెప్పలేదు, ఏమి చెప్పకుండా వాళ్ళని పెంచిందని తల్లిదండ్రులకే మాట వస్తుంది. మీరు చెప్పింది వినాలి. వింటే బ్రతుకు తెరువు అనేది ఖచ్చితంగా మీకు ఎదుట విస్తరలో వడ్డించిన విధంగా ఉంటుంది. వాళ్ళందుకు ఊరికే చెప్పరు, వాళ్ళు ఆల్రెడీ అనుభవించి చెప్పడం జరుగుతుంది. మన పరిస్థితి ఏంది, మన లెక్క, మన భవిష్యత్తు లెక్క, మన కన్న ఏ పిల్లలైనా కానీ, ఆడైనా మగైనా కానీ అందరికీ చెప్తున్నాను, ఆ భవిష్యత్ అనేది వాళ్లకు అందించడం ముఖ్య ఉద్దేశమై తల్లిదండ్రులది కానీ కుటుంబ సభ్యులది కానీ ఉంటుంది. అది గ్రహించుకొని మనం గనక మనము తీసుకొని ఆ మాటను స్వీకరించుకొని మనము ఏ ఒక్క మెట్టు అయినా కానీ ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి. ఒక మెట్టు కాదు అంటే అక్కడ ఆగి దాన్ని ఆలోచించుకొని వాళ్ళు ఎందుకు చెప్పిళ్ళు అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పింది, దాన్ని మనం అవపోసన పట్టుకొని వాళ్ళు ఎందుకు చెప్పవలసి వచ్చింది అది మాట ఖచ్చితంగా మనం తీసుకొని స్వీకరించుకొని యువతకు చెప్తాను నేను. మనం అంటే నేను కాదు, మీరు. ఓకే, మనం అనేది మనం స్వీకరించుకొని ఆ వ్యక్తిత్వాన్ని మనం తీసుకొని మనం ఖచ్చితంగా ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఏ మాత్రం కూడా మనము మన వెనుక ఎంతోమంది ఉంటూనే ఉంటారు. అది చెడు ఉద్దేశంతో మనల్ని నడిపిస్తూనే ఉండొచ్చు, మంచి ఉద్దేశంతో కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటారు. ఈ చెడు మంచి రెండు రకాల మనకు వ్యక్తిత్వం మన ఒకటే కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ మంచి చెడు ఖచ్చితంగా రెండు కలిసే ఉంటాయి. ఏదో మనం విడదీసి మనము ఒక మంచినే పట్టుకొని పోదామంటే మంచి ఏదో చెడేదో మనకు అస్సలు తెలియదు. మనం వేసే అడుగు మాత్రం ఖచ్చితంగా నీకు తెలిసి సత్ప్రవర్తన నువ్వు ఏ విధంగా ఉండగలుగుతున్నావు, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు అనేది ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులకు తెలిసే ఉంటుంది. నువ్వు కరెక్ట్ పొజిషన్లో నువ్వు వెళ్తున్నావు అంటే వాళ్ళు నిన్ను ఏమి డిస్టర్బ్ చేయరు. కానీ ఏ మాత్రం నువ్వు తప్పటి అడుగు వేస్తున్నావని వాళ్ళకి ఆలోచన కలిగిందనుకో నీవు ఖచ్చితంగా చెప్పడం అంటూ జరుగుతుంది. ఆ చెప్పిన దాన్ని మీరు ఖచ్చితంగా అవపోసన పట్టుకొని మీరు కనుక మెదలగలిగితే మీ లైఫ్ అనేది ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళను విస్మరించి మనదే కరెక్టు, మనకు వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళది ఎందుకు రైటు కాదు, వీళ్ళది రైటు, వీళ్ళే అని మనం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా మనకు ఇంత బాగున్నది, ఇంత ఏం మాత్రం కరెక్టు, అది మనకు అద్దాల మేడలో చూపించినట్టే ఉంటుంది. ఒక్కటి చిన్న డిస్టర్బ్ జరిగిన అద్దాల మేడ అనేది ఖచ్చితంగా కూలిపోతుంది. అప్పుడు నువ్వు దిక్కు తోచని పరిస్థితుల్లో నువ్వు నిలబడతావు. అది ఆచితూచి అడుగేయాలి. ముఖ్యంగా ఈ చిన్న వయసు పిల్లలకు మీరు తల్లిదండ్రులు అయితే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. ఆ పిల్లగాళ్ళు ఖచ్చితంగా వినాలి. వాళ్ళు మీ మాట వినకుంటే నా మాటే మీ మాటగా అనుకోండి, మీ మాటే నా మాట అనుకోండి. ఖచ్చితంగా ఇది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మనం ఏ విధంగానైనా మనం గెట్ కావాలంటే ఇలాంటి విషయాలు మీరు చెప్పలేని పరిస్థితిలో ఉంటే నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను వాళ్ళని ఏదైతే ఉంటుందో మీరు అంకుల్ మీరు చెప్పింది ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని వాళ్ళ క్వశ్చన్లు ఇస్తే వాళ్ళకు సరైన ఆన్సర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, రైట్.